చాలామంది సర్వీస్ బిజినెస్ ఓనర్స్ ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఒక 25 lakhs టర్న్ ఓవర్ చేస్తున్నా, 1 crore చేస్తున్నా, 3 crores చేస్తున్నా, 5 crores చేస్తున్నా కానీ టీమ్స్ పెద్ద టీమ్స్ ఉన్నా కానీ కొంతమంది 50 crores నుంచి 100 crores రియల్ ఎస్టేట్ ఇలాంటి ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ టీమ్ ప్రాబ్లం వలన సేల్స్లో ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. ఎక్కువగా ఆ అంశాలని బేస్ చేసుకొనే కాల్స్ చేస్తూ ఉంటారు. ఓకే. యాక్చువల్‌గా వీళ్ళేం చేస్తారు అంటే, ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటే, లేదా మోస్ట్ టాలెంటెడ్ పీపుల్‌ని రిక్రూట్ చేసుకుంటే, లేదా యాడ్స్ బడ్జెట్ పెంచితే, బాగా ట్రైనింగ్ ఇస్తే, అప్పుడు ఆటోమేటిక్‌గా సేల్స్ ప్రాబ్లమ్స్‌లోంచి బయటపడొచ్చనుకుంటారు. కానీ, ఇవి నిజమైన ప్రాబ్లమ్సా? కాదా? అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది టీమ్ ప్రాబ్లమ్ కాకపోవచ్చు. సేల్స్ సిస్టమ్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను వర్క్ చేస్తున్న సర్వీస్ బిజినెస్ ఓనర్స్‌ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, నేను డయాగ్నోసిస్ చేసిన చాలా సర్వీస్ బిజినెస్ ఓనర్స్‌లో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్‌లో ఉన్న సిస్టమ్‌లోనే లీకేజెస్ ఉన్నాయి. టీమ్‌లో కాదు. టీమ్ ఆర్ వెల్ ట్రైనబుల్, ఈజీలీ ట్రైనబుల్. కానీ సిస్టము దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఏ సిస్టమ్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ హెల్పింగ్ ది సేల్స్ టీమ్ టు మేక్ మోర్ సేల్స్. సో, మీకు ఒకవేళ ఈ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఏమవుతుంది? మీరు టీమ్‌లో ప్రాబ్లమ్ అనుకుంటున్నారు. కానీ అక్కడేముంది అంటే, మీరున్నప్పుడేమో సేల్స్ జరుగుతుంది. కస్టమర్స్ వస్తున్నారు, కొంటున్నారు, ఎక్కువ బార్గెనింగ్ చేయట్లేదు, డెసిషన్స్ వేగంగా తీసుకుంటున్నారు. లేదా మీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న సేల్స్ పీపుల్ ఉన్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కానీ అందరూ సేల్స్ వాళ్ళు లేదా అన్ని బ్రాంచెస్‌లో సేల్స్ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇలా జరగట్లేదు. అప్పుడేం జరుగుతుంది? కస్టమర్స్ వస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయినా గాని సేల్స్ అవ్వట్లేదు. డిలే అవుతుంది. డెసిషన్ తీసుకోవట్లేదు. ఆలోచించుకొని చెప్తూ అంటున్నారు. ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుంది అంటే స్ట్రక్చర్ లేకపోవటం వలన, ట్రైనింగ్ లేకపోవటం వలన కాదు. చాలా తేడా ఉంది. అసలు సేల్స్‌లో ఒక సిస్టము, ఎంటైర్ సేల్స్ కాల్‌లో ఒక స్ట్రక్చరు అనేది లేకపోవటం వలన ఇది జరుగుతుంది. ఫౌండర్స్ మీద లేదా బిజినెస్‌లో ఉన్న కీగా ఉన్న కొంతమంది మాత్రమే ఆధారపడి సేల్స్ జరిగితే, ఒక ప్రాసెసు అందరూ ఫాలో అవ్వగలిగే, ఎనీ క్లయింట్ వచ్చినప్పుడు, ఏ ప్రాస్పెక్ట్ వచ్చినప్పుడైనా ఫాలో అవ్వగలిగే సేల్స్ ప్రాసెస్ అనేది డిఫైన్డ్‌గా క్లారిటీ లేకపోతే, కన్వర్జేషన్స్ ఎలా చేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి అనే క్లారిటీ లేకపోతే, డెసిషన్ తీసుకోవటం కోసం సులభతరమైన విధానాలను మీరు మీ సేల్స్ ప్రాసెస్‌లోనే చొప్పించకపోతే, అప్పుడేమైద్దో తెలుసా? కస్టమర్‌కి మేము ఇంత గొప్పోళ్ళము, ఇంత బాగా చేస్తాము, 24/7 సర్వీస్ ఇస్తాము, అవైలబుల్ ఉంటాము, ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్ మా దగ్గరున్నారు, మాకు ఈ సర్టిఫికేషన్లు ఉన్నాయని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. అయినా గానీ కస్టమర్సు మిమ్మల్ని ఇంకొకళ్ళతోటి కూడా కంపేర్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు కూడా అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కంపేర్ చేయటమే కాదు, ప్రైస్ బార్గెయిన్ చేస్తారు. ఎందుకు? డెసిషన్ తీసుకోవడానికి దేని మీద ఆధారపడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో, బార్గెయిన్ చేస్తారు, ఘోస్టింగ్ చేస్తారు, డెసిషన్ డిలే చేస్తారు, ఆలోచించుకొని చెప్తూ ఉంటారు, మాయమైపోతారు. సో, ఇక్కడ ఏమవుతుంది? ప్రాబ్లమ్ ట్రైనింగ్ కాదు. సేల్స్ అథారిటీ డిఫైన్ చెయ్యలేదు కాబట్టి ఇది జరుగుతుంది. సేల్స్ స్ట్రక్చర్ పెట్టలేదు కాబట్టి లీకేజెస్ వస్తున్నాయి. సేల్స్ సిస్టమే, ఓవరాల్ సిస్టమే మనము ఫాలో అవ్వట్లేదు. మన ఇండస్ట్రీలో, మన బిజినెస్‌లో, మన టీమ్ ఫాలో అవ్వవలసిన సిస్టమ్ ఫిక్స్ చేయకుండా ట్రైనింగ్ ఇస్తే స్కిల్ పెరిగినా, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకున్నా, మీ సిస్టమ్ స్థాయికి మీ సేల్స్ పడిపోతది. సో, ఇది చాలా డేంజర్ ట్రాప్. దీనివలన సేల్స్ టీమ్ వాళ్ళకిచ్చే సాలరీస్‌లో దాదాపు 70% ఆఫ్ ది పీపుల్ సాలరీ ఈస్ బీయింగ్ నాట్ యుటిలైజ్డ్ బికాస్ ఆఫ్ సిస్టమ్ ప్రాబ్లమ్. 24/7 అవైలబిలిటీ ఉండే టీములు పెట్టినా, లేదంటే వర్కింగ్ అవర్స్‌లో అవైలబుల్ టీమ్ ఉన్నా,
వాళ్ళందరికీ మీరు ఇచ్చే శాలరీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో 70% 60+% 60-75% అంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అది అనవసరంగా వేస్ట్ అవుతుంది. సో సేల్స్ అథారిటీ ఒక పర్సన్లోనే ఆధారపడి ఉంటే, ఒక పర్సన్ మీదే ఉంటే, లేదా నేను చాలా ఫౌండర్స్ ఏమని చెప్తారు అంటే, నేనున్నప్పుడు బాగానే అవుతుందండి, నేను లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో మీరున్నప్పుడు మీరు చేసినప్పుడు, లేదా మీ సీనియర్ పీపుల్ చేసినప్పుడు సేల్స్ బాగా అయ్యి అందరూ చేయలేకపోతున్నారు అంటే దాన్ని ఏమనుకుంటాము అంటే మన ప్రజెన్స్ మాత్రమే రన్ చేస్తుంది అని. ఇది ఇంకొక ట్రాప్. మన ప్రజెన్స్ మాత్రమే రన్ చేసే లాంటిది ఉంది అంటే, మన ప్రజెన్స్ లేనప్పుడు చేయలేకపోతున్నాము అంటే, కంట్రోల్ అండ్ స్కేల్ అంటాం కదా, మనం కంట్రోల్ చేయాలి అనుకుంటాము కానీ స్కేల్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ స్కేల్ అవ్వదు. అంటే మీ బిజినెస్ని స్కేల్ చేయగలిగే కెపాసిటీ ఉండి అనేక బ్రాంచులుగా కానీ, అనేక జాగ్రఫీస్లో కానీ, అనేక స్థాయిల్లో ఉండే కస్టమర్స్ వచ్చే లాంటి వేరియేషన్స్లో కానీ తీసుకెళ్ళాలి అంటే మీరే మీ యొక్క ఎదుగుదలకి ఒక ఆటంకం అవుతున్నారు. అలాంటి ప్రాబ్లం లేకుండా సేల్స్ అథారిటీని మీ సిస్టంలోకి తీసుకురావాలి. సిస్టమ్ ఆ విధంగా బిల్డ్ చేయాలి. సో ఇది హైరింగ్ ప్రాబ్లం కాదు, హైరింగ్ వలన ట్రైనింగ్ ప్రాబ్లం కాదు, టీమ్ ప్రాబ్లం కాదు, ఇది ఒక సిస్టమ్ ప్రాబ్లం అని మీరు దాన్ని ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే, మీరున్నా లేకపోయినా కన్వర్జేషన్స్ ఒకే రకంగా ఉంటాయి. మీ యొక్క ఓవరాల్ కాల్ మాట్లాడేటప్పుడు, కస్టమర్ని అప్రోచ్ అయినప్పుడు ఫాలో అయ్యే స్ట్రక్చర్ ఒకే విధంగా, ఫ్రేమింగ్ ఒకే విధంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ డెసిషన్ ఏ విధంగా తీసుకోవటం కోసం సులభతరం చేశారో ఆ డెసిషన్ మెకానిజం ఇన్బిల్ట్ అయి ఉంటుంది. కన్వర్జేషన్లో చాలా న్యాచురల్గా జరుగుద్ది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ కస్టమర్ కమ్స్, ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. తర్వాత ప్రైస్ మీద ఫైటింగ్ చేయాల్సిన అవసరం రాదు. మీ ప్రైస్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, మీ యొక్క ప్రాసెస్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి కస్టమర్స్ని మీరు ఉన్నా లేకపోయినా, మీ సీనియర్స్ పర్సన్స్ ఉన్నా లేకపోయినా వర్క్ చేసేలాగా మీరు బిల్డ్ చేయొచ్చు. సో నేనేం చేస్తాను అంటే, సర్వీస్ బిజినెస్ ఓనర్స్, ఫౌండర్స్, కంపెనీస్, బ్రాంచెస్ కానీ లేకపోతే బిగ్ బ్రాండ్స్ లాగా తయారవ్వాలనుకున్న గ్రోత్ స్టేజ్లో ఉన్నట్లయితే మీ యొక్క బిజినెస్లో ఎగ్జాక్ట్గా సేల్స్ అథారిటీ ఎక్కడ లీకేజెస్ ఉన్నాయో డయాగ్నోసిస్ చేస్తాను. ఆ డయాగ్నోసిస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా సేల్స్ అథారిటీని బిల్డ్ చేయాలి అంటే, సిస్టమ్ బిల్డ్ చేయాలి అంటే ఏమేం ఫాలో అవ్వాలి అనే దాని మీద సిస్టమ్ లెవెల్లో ఫిక్స్ చేస్తాము. ఒకవేళ మీ బిజినెస్లో ఒక కస్టమర్స్ వస్తున్నారు, లీడ్స్ వస్తున్నాయి, క్యాష్ ఫ్లో ఉంది, కొద్దిగా సేల్స్ అవుతున్నాయి కానీ కన్సిస్టెన్సీ తెలియటం లేదు, టీం మెంబర్స్ మంచిగా చేయాలని అనుకుంటున్నారు కానీ రిజల్ట్స్ రావట్లేదు, లేదా మా దగ్గర ఒకళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు, కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయలేవు, ఇలాంటి స్ట్రగుల్స్ ఉన్నట్టయితే మీరు అర్థం చేసుకోండి, ఇది సేల్స్ అథారిటీ ఫిక్స్ చేయాల్సిన టైము. ఒకవేళ అది ఫిక్స్ చేయాలి అనుకుంటే 8977 844 855కి కాల్ చేయండి. 10 to 6 PM మధ్యలో వీ విల్ డిస్కస్ విత్ యూ. మేబీ యువర్ సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ మే లీడ్ టు ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ సేల్స్ అప్ టు 5 to 20% more in this financial year. I wish you all the best. Have a great day.